ఓర్చుకోండి ఆంటీ. కొంచెం ఓర్చుకోండి ఆంటీ. నువ్వు అతి ప్రేమగా ఫీల్ అయ్యే నీ ముద్దులు కొడుకు కూతురు ఆయింట్మెంట్ రాయండి అంటే బిజీ అన్నారు. ఇద్దరు సారీ చెప్పి వెళ్ళిపోతే మీరు పదే పదే పరాయి పిల్ల అని అసహ్యించుకుంటున్న అమృత సొంత మనిషిలా నీకు సేవ చేసింది. భానుమతి, నువ్వు సూటి పోటీ మాటలతో ఆ పిల్లని చాలా బాధ పెట్టావు. అయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా నీ బాధ చూసి తనే వచ్చి సేవ చేసింది. మరి ఈ సేవలన్నీ నీ పిల్లలు ఎందుకు చేయలేదు? నీ మీద వాళ్ళకి ప్రేమాభిమానాలు లేవా? గౌరవం లేదా? చెప్పు భానుమతి. ఎరా శంకరం, బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడమే. రేపు నువ్వు అదే పొజిషన్లో ఉంటే నీ పరిస్థితి అదే. మీ పిల్లలు నీ మాట వినకుండా వెళ్ళిపోయారు. అదేనా మీ పెంపకం? వాళ్ళు అలా తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోవడానికి కారణం మీరు. వాళ్ళ తప్పేం లేదు, తప్పు మీ పెంపకంలో ఉంది. అమృత అమ్మా నాన్న పద్ధతి గలవాళ్ళు. మీరు రోజు తన అమ్మా నాన్నల్ని తిట్టినందుకు తను ఎంత బాధపడుతుందో తెలుసా? నన్ను ఏమన్నా అనండి భరిస్తాను, మా అమ్మా నాన్నల్ని అంటే తట్టుకోలేను అంది. అదిరా తల్లిదండ్రుల గొప్పతనం అంటే. అమృత తల్లిదండ్రులు నిజంగా మీరు అనుకున్నంత చీప్ మనుషులేం కాదు. ఇంకోసారి అనవసరంగా ఆ అమ్మాయి మీద కోపంతో ఆ అమ్మాయి అమ్మా నాన్నల్ని తిట్టకండి. ఆ పిల్ల చాలా బాధపడుతుంది. ఏంటి మామయ్య గారు, అమృతని మీరేమైనా మనవరాలుగా దత్తత తీసుకున్నారా? అంతగా వెనకేసుకొస్తున్నారు. అంత పద్ధతి గల కుటుంబమే అయితే ఏ తప్పు చేయని ఈవిడి గారిని ఎందుకు మెడపెట్టి గెంటేశారు? అర్థం చేసుకుని ఎందుకు ఆదరించలేదు? మా ఇంటి మీదకి ఎందుకు తోసేశారు? తీయటి మామిడి పండులో తినరాని జీడున్నట్టే ఇంత మంచితనం ఏం ఆశించి చేస్తుందో మాకేం తెలుసు? వేలకు వేలు ఫీజులు కడుతున్నారుగా, ఉండడానికి అవుట్ హౌస్ ఇచ్చారు, ఇంకేమివ్వాలండి? ఇవన్నీ చేసి పెడితే సేవలు కాదా? కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోమంటారా? పెద్ద చెప్పొచ్చారు. ఆ మాత్రం ఎవరైనా చేస్తారులేండి. అమృత, నీ బాధ చూడలేక నీకు సేవలు చేయటానికి వచ్చిందే, అదే అమ్మాయి చేసిన తప్పు. చచ్చా, మీకెంత చెప్పినా మీరు మాత్రం మారరా? తప్పు మీది కాదు, మిమ్మల్ని కట్టుకున్నానుగా, నాది తప్పు. అమృతకు రేణుకకు ఒకే ముగ్గురు వస్తాడని జాతకం చెప్పావు. వస్తాడో రాడో అని కన్ఫ్యూజన్తో చచ్చిపోతున్నాను. నేను సంవత్సరానికి ఒకసారి పరీక్ష రాస్తాను, కానీ నీతో ఆ రోజు జాతకం చెప్పించుకున్నప్పటి నుంచి ప్రతిరోజు పరీక్ష రాస్తున్నాను. అందుకే అసలు నువ్వు చెప్పింది నిజమో కాదో అని తెలుసుకుందామని వచ్చాను.
కొయ్యదొరా, ఈరోజు నీకు అగ్ని పరీక్షే. సలామాలికుం కొయ్యదొరా. కొయ్యదొర కాదు తల్లి, కోయదొర. ఏదో ఒక కొయ్య. ఆవో బయటియే. కుర్రో కుర్రు, అంబ బలకు, జగదంబ బలకు, కంచి కామాక్షి బలకు, మధుర మీనాక్షి బలకు. జరిగింది చెబుతా, జరగబోయేది చెబుతా, జరుగుతున్నది చెబుతా. నీకేం కావాలో చెప్పుకోనా. మాది జరా హాత్ చూసి జాతకం చెప్తా హాయ్. ఈ మాట ఎక్కడో విన్నట్టుందే. ఈ చెయ్యి చాలాసార్లు చూసినట్టుందే. అమ్మని, ఈ కోయదొరకే పరీక్ష పెట్టడానికి మారువేషంలో వచ్చావా శుభలక్ష్మి? చెప్తాను నీ సంగతి. ఏంటి కొయ్యదొరా, నాది ముఖం చూస్తున్నావు? నీ మొహం చూపెట్టవే కూన, మనసులో ఉన్నది చెప్పేస్తా. క్యా ముఖం చూపెట్టాలి? నీకి దిమాకుంది? అరే నీకి మెంటల్ ఉంది? నీకి బుద్ధి ఉంది? ఇది మాది ఆచారం. అమ్మని, మాట కూడా ఏసగా మాట్లాడుతుంది. సరే, నీ పేరేంటే కూనా? నాది పేరా? నాది పేరు కరిష్మా. అబ్బో, పేరు కూడా భలే మార్చుకుందే. ఓ కరిష్మా, నీ చేయి చూపించు, నీ చరిష్మా చెప్తాను. కుర్రో కుర్రు, పడిపోతావే కూన, ప్రేమలో పడిపోతావు, తొందరలోనే పడిపోతావు. నువ్వు ఆత్రంగా చూసే నీ లవర్ త్వరలోనే నిన్ను కలుసుకోబోతున్నాడు. ఏంటి ముసుకేసుకున్న ఇంతకు ముందులాగే కరెక్ట్గా చెప్తున్నాడు? చేతిలో గీత చూసి రాత చెప్పేవాణ్ణి, కోతలు కోసి డబ్బు సంపాదించే కోయదొరన కాదు. నేను కరిష్మాన్ కాదు కొయ్యదొరా, సుబ్బలక్ష్మిని. కుర్రో కుర్రు, ఏమిటి వేషం? నువ్వు చెప్తుంది నిజమో కాదో అని తెలుసుకుందామని మారువేషంలో వచ్చాను. ఉసుకేసుకుంటే మోసపోయేది నువ్వే కాని నేను కాదే కూన. అది సరే కొయ్యదొరా, రేణుకకి అమృతకి ఒకే మొగుడు వస్తాడని చెప్పావు. నిజంగానే వస్తాడంటావా? అంబ పలికేదే కోయదొర నోట్లో ఉలుకుతుందే కూన. వస్తాడో రాడో అని వికాస్ వాళ్ళిద్దరిని పెళ్ళెలా చేసుకుంటాడో అని చాలా కన్ఫ్యూజ్ అయ్యి నేనే వికాస్ ఇంటి చుట్టూ తిరుగుతున్నాను కొయ్యదొరా. నువ్వు ఇలా వికాస్ చుట్టూ తిరిగావనుకో, తేడా వస్తే నీ మెడలో తాడి కడతాడు. అప్పుడు మీ ముగ్గురికి ఒకడే మొగుడొస్తాడు. అమ్మో, అవునా? నీ మనసంతా అనుమానాలు. నీ అనుమానాలన్నీ నిజమే, అవి త్వరలో నిజమవుతాయి. కుర్రో కుర్రు. నీ ప్రేమ విషయంలో కూడా అంతే. మొదట డౌట్ వస్తుంది, నీకు ఇష్టం ఉండదు, అయినా ప్రేమిస్తావు. ఇష్టం లేకపోతే ఎలా ప్రేమిస్తాను? నీ జాతకమే సమలోరి కిల్ల. ముందు డౌట్ పడతావు, అదే నిజమనుకుంటావు, నిజమని నమ్ముతావు, మళ్ళీ డౌట్ పడతావు. ఇష్టం లేదంటావు, ప్రేమిస్తావు, ప్రేమిస్తావు, ఇష్టం లేదంటావు. నమ్మాలంటే నమ్మవు, నమ్మినట్టే ఉంటావు కానీ నమ్మవు, నమ్మకంతో తిరుగుతావు కానీ నమ్మవు. అబద్ధం నిజమనుకుంటావు, నిజంలో బతుకుతావు, అబద్ధాన్ని నమ్ముతావు. నిజం అబద్ధం, అబద్ధం నిజం, నమ్మకం నిజం, అబద్ధం నిజం, ఇష్టం అయిష్టం సమలోరి కిల్ల. కుర్రో కుర్రు. లేకపోతే కోయదొరకే పరీక్షలు పెడతావా? కుర్రో కుర్రు. ఏరా, కృష్ణమూర్తి చిన్న కూతురికి సంబంధం చూశారంటగా? కుర్రాడు అమ్మాయిని చూసి ఏం చెప్పాడేంటి? చెప్పడానికి వాడు వస్తేగా
వీళ్ళ అమ్మాయిని చేసుకున్నాని ఎవరితోనో చెప్పాడట. వాడొచ్చి వీళ్ళకి చెప్పాడు, సంబంధం చెడిపోయింది. నందిని చేసుకున్న వాడెవర్రా? బానే ఉందిగా. అక్క ఎవరితోనో లేచిపోయిందిగా, అది వాడికి తెలిసి ఉంటుంది, అందుకే కాదని చెప్పుంటాడు. ఆలస్యం అయితే దీన్ని కూడా అక్క బుద్ధే వస్తుందని పెళ్లి చేయాలనుకున్నాడు రా, అది బెడిచికొట్టింది. సంబంధం పెళ్ళి ఇవన్నీ ఎందుకురా? ఇది కూడా ఎవరినో కొన్ని చూసుకొని వెళ్ళిపోతే కృష్ణమూర్తికి సంబంధం చూసే పని కూడా ఉండదురా. అది కూడా చెడిపోతే ఏడ్చే పని కూడా ఉండదు. పనిలో పని పెళ్లి ఖర్చు కూడా మిగులుతుందిరా. భలే చెప్పారా. చూసామమ్మా వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారో. ఎవరేమన్నా విని భరించడమే తప్ప ఎదురు మాట్లాడేంత పరిస్థితిలో మనం లేమమ్మా. వదినా, కిరాణా కొట్టుకెళ్ళి సామాన్లు తీసుకొస్తున్నారా? అవును, మొన్న నందినికి సంబంధం చూసారట కదా, ఏమైంది? వాళ్ళకి మా సంబంధం నచ్చలేదు వదినా. బాధపడకొదినా, ఇది కాకపోతే దీనికన్నా మంచి సంబంధం ఇంకొకటి వస్తుంది. అవునొదినా, పెద్ద కూతురు అమృత విషయం ఏమైనా తెలిసిందా? అసలు ఈ సంబంధం ఆగిపోవడానికి కారణమే అది వదినా. అదెక్కడుందో కానీ మమ్మల్ని ఇలా సాధిస్తోంది. నువ్వేం బాధపడకొదినా, అయినా అమృత విషయంలో నీ తప్పు కూడా ఉందిలే వదినా. అవునొదినా, లోకంలో ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు. అయినా వాళ్ళంతా పంతాలు పట్టింపులకు పోయి పిల్లల్ని దూరంగా పెట్టారా? కలుపుకొని పోలా? మీరలా చేయకుండా బెట్టు చేశారు. చివరికి ఇదిగో నందిని సంబంధం ఇలా చెడిపోయింది. అంతా మీ మూర్ఖత్వం. మీరేం బాధపడకండి వదినా, అంతా మంచి జరుగుతుందిలే. ఇంత చేశాక దాన్ని ఇంటికి ఎలా తీసుకొస్తాం వదినా? అదే అంటున్నాను వదినా, మీకంత చేదస్తం ఎందుకని? అయినా మీ పెంపకం సరిగా ఉంటే అది ఇలాంటి పని ఎందుకు చేస్తుందిలే. పాపం అమృతలా చేయడం వల్లే కదా ఇవాళ నందినికి శిక్ష పడింది. అయినా మీరేం బాధపడకండి వదినా. ఇంకా ఆపుతావా? ఇందాకటి నుంచి మీరు చెప్పేది వింటూనే ఉన్నాను. మూర్ఖంగా చాదస్తంగా మాట్లాడేది మీరు. అమ్మా నందిని, వాగమ్మా. చూడు, మా అమ్మ నాన్న గురించి మా గురించి నువ్వేం వివరించి చెప్పక్కర్లేదు. మమ్మల్ని మా నాన్న ఎలా పెంచాడో నీకు తెలీదా? తెలిసి కూడా మా అక్క చేసిన పని మంచిది కాదనేసరికి మా దగ్గరకు వచ్చి ఏమైందని ఒక్క మాట అడిగారా? అందరూ నోటికొచ్చినట్లు మాట్లాడుకున్నారు. మా ఇంట్లో జరిగే గొడవంతా గోడల చోట్ల నించొని చూశారు. ఆపడానికి ఒక్కరైనా వచ్చారా? చివర్లో ఏమైందని ఎవరైనా అడిగితే జరిగిందంతా కథలా చెప్పడానికి మాత్రం రెడీగా ఉంటారు. మీలాంటి వాళ్ళ సానుభూతి మాకు అక్కర్లేదు. ఏమీ తెలియనట్లు అంతా గుచ్చుగుచ్చి అడిగి మాటలతో మనసును కష్టపెట్టింది మీరు. ఇంట్లో జరిగిన గొడవ కంటే దాని గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడుకునే మాటలే మాకెక్కువ బాధ కలిగిస్తున్నాయి. ఇటువంటి మాటలు మాట్లాడటం మానేసి ఇతరులకు సాయం చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళ గుండెని గాయపరచడం కాదు. మీరేం బాధపడకండి అత్తయ్య. రామ్మా వెళ్దాం.
ఏమండి, మీరు కాలేజ్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా రోజు కూరగాయల కోసం గంటలు గంటలు టైం వేస్ట్ చేయడం ఏం బాగాలేదండి. టైం వేస్ట్ అనుకుంటే ఎలా చెప్పండి? టైం టు టైం ఫుడ్ కావాలి కదా. అలా అయితే ఎవ్రీ సండే నేనే మీ కూరగాయలు తెచ్చిస్తాను. కొంత మీకు టైం సేవ్ అవుతుంది కదా. సండే నాకు హాలిడేనే కదా, మీకెందుకు శ్రమ చెప్పండి. శ్రమ అంటే ఆ రోజు మీరు నాన్ వెజ్ చేస్తారని. ఆవు గడ్డి కదలా, ఏ టాపిక్ తెచ్చినా చివరికి తిండి దగ్గరికి వచ్చేస్తారు. తిండుంటే కండగలదే, కండగలిగినోడే మనిషి అని గురజాడ అప్పారావు గారు చెప్పారు. భలే చెప్పారండి. ఎవరు, నేనా గురజాడ గారా? ఏమండి, మీరు నాకు థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు చెప్పండి. థ్యాంక్స్. ఇవాళ కూడా మీరు నవ్వారు అంటే సంతోషంగా ఉన్నారు. ఏంటండి ఎప్పుడు నాన్నవ గురించి ఆలోచిస్తున్నారు? కొంపతీసి లెక్క ఏమైనా పెడుతున్నారా ఏంటి? మీరు కిడ్నాప్ అయ్యాక ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఎంతమంది చేత చీపు అనిపించుకున్నారో నాకు తెలుసు. అప్పుడు మీ ముఖంలో నవ్వు అనేదే నేను చూడలేదు. ఇప్పుడు మీ నవ్వులో సంతోషాన్ని చూస్తున్నాను. జీవితాంతం మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఇలా సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం మీరేనండి. అవునా? అయితే ఇంకో థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.